పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు నవంబర్ నెల 15వ తారీఖు 2024 పున్నమి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక యుద్ధానికి మనము వెళుతున్నప్పుడు శత్రువు బలం ఎంత అని మనము తెలుసుకోవటము ఒక జ్ఞానమైన కార్యము. ఒకవేళ శత్రువు ఏమేమి అక్కడ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడో దాన్ని ఎదుర్కొనేటకు మన దగ్గర కూడా ఆయుధాలు అవసరము. ఈ ఆత్మీయ జీవితంలో మనము పోరాడుచున్న అపవాది శత్రువు కంటికి కనపడడు, ఈజ్ ఇన్విజిబుల్. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనము సెలవిస్తుంది, అతడు అబద్ధానికి తండ్రి. ఒకవేళ అశుభమైన ఒక రూపంలో కొమ్ములు పెట్టుకొని అపవాది మన ముందు వచ్చి నిలబడి మనల్ని యుద్ధానికి పిలిస్తే మనము హెచ్చరిక అయిపోతాము. కానీ మనము ఎదురవుతున్న అపవాది కంటికి కనపడడు మరియు చాలా బలహీనమైన వాడిలాగా మన ముందు నటిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము అపవాది డైరెక్ట్గా మనల్ని శోధిస్తున్నాడు అని తెలుసుకోవాలంటే ఇట్లాంటి కార్యాలు మన జీవితంలో ఉందా అని కొంచెము ఆత్మ పరిశోధన ఈరోజు చేసి చూస్తాము. లోక ప్రకారమైన ఆలోచనలు ఎక్కువగా నా దగ్గర ఉన్నాయి అయ్యగారు అంటే ఖచ్చితంగా మనల్ని అపవాది శోధిస్తున్నాడు, పీడిస్తున్నాడు. ప్రార్థన కంటే ఎక్కువగా మనము టీవీ చూడటంలోనో లేకపోతే మొబైల్ చూడటంలోనో సమయం గడుపుతున్నాము. తప్పైన కార్యాలు చూడాల్సిన అవసరం లేదు. అయినను ఊరికే ఎంటర్టైన్మెంట్ కోసం మనం ఉన్నామంటే ఖచ్చితంగా అపవాది మనల్ని శోధిస్తున్నాడని దానికి అర్థము. ఒకప్పుడు బాగా నేను ప్రార్థన చేస్తూ ఉంటే బ్రదర్, ఏమో ఈ మధ్య నాకు ప్రార్థనే చేయబుద్ధి కావట్లేదు. ఖచ్చితంగా శోధనలకు మనము గురి అయి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అపవాది మన ముందు వచ్చి నిలబడడు, డైరెక్ట్గా మన ఆత్మ లోపలికి దిగి కొన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడు. చర్చ్కి వెళ్ళొద్దు, ఇప్పుడెందుకు ప్రార్థన చేస్తావు, కొంచెం గంట తర్వాత ప్రార్థన చేయి, పనుకోనే ప్రార్థన చేయి, దేవుడేమన్నా తప్పంటాడా, ఎన్నెన్నో అబద్ధాలు ఇలాగా అపవాది మన హృదయంలో మాట్లాడుతుంది మనము గమనించవచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకము ఆకర్షణ అయినది. లోకమిచ్చు ఆకర్షణలో మనిషి పడిపోతున్నాడు. కానీ ఒక క్రైస్తుడు ఈరోజు రాత్రి ఈ స్వార్థ వింటున్న మనం అందరము కొంచెము హెచ్చరిక అవుదాము. కొంచెం హెచ్చరికతో ఈరోజు రాత్రి ధ్యానిస్తాము. హల్లెలూయా. ఇటువంటి శోధనలకు గురి అయి ఉన్నారా? ఈరోజు రాత్రి ప్రార్థనలో సమయం గడపండి, అపవాది పైన జయం పొందుకుంటాము. ఆమేన్.